చుట్టాలకు పళ్ళు కూడా ఇచ్చినప్పుడు మొత్తం పోయిందా కాలువ నీళ్ళు వస్తాయని పెట్టాం ఇస్తానని కదా గవర్నమెంట్ అని నమ్మి పెట్టాం ఎమ్మెల్యే గారు వచ్చి చూసిండ ఇది దీనికి ఏంటి పొలంకి మనుషులు కూడా రాలే ఇంతవరకు ఎవ్వరు మందులు నాది 11 ఎకరాలు అయ్యా 5 లక్షలు పెట్టుబడి అయింది మొత్తం ఈ వరి లాగైంది మొత్తం ఒక్కొక్కటి ఇంతంది ఈయన టైం పోయింది అని పిల్లం ముండ మాసి ఎండలో కూర్చొని ఇంకో 10 రోజుల ముందు కాలు వేస్తే బాగుంటుంది తీర ఎండిపోయినాకి ఇస్తే ఆయన పొలం పారదని ఆయన కొట్లాడా నా పొలం పారుతుంది నేను కొట్లాడా ఆ నీళ్ళ కాడ నేను కొట్టా అన్ని కొట్లాడా అవి ఉన్న తుక్కుపోతా నాది ఈడి నుంచి ఆడికి బాగానే ఆడొచ్చు మరి ఆయనది కొద్దిగా ఒక సాపేలు పారగానే నేను పోయి మంచి సరిపోతుంది ఆడు ఇవ్వకున్నా బాగుండు ఎండిపోయిందని ఆశ వదులుకొని ఉన్నాం ఆడు తీరా నీళ్ళు వస్తాడు ఇక చేసిన పని ఆగుతుంది 1 కాదు 2 కాదు 5 లక్షల రూపాయలు పెట్టుబడి ఈ పెట్టుబడి వెళ్తుంది అని నీళ్ళు వెళ్తాయి అది మొత్తం ఎండిపోయింది ఇక మేము కొట్టుకొచ్చే కాడికి వచ్చి సభ్యులు అడుగుతాం ఇంతవరకు మీకు పన్నదా పన్నలేదా ఉన్నదా లేదా లేదా అని 3 ఎకరాలు పెట్టాం సార్ నీళ్ళు పెట్టాను ఇప్పుడు బోర్ పోసే బోర్ కూడా కట్టేయండి ఆయన 15 రోజులు ఆగి మొట్టమొదటి రైతు చేసింది కాదు వాస్తవంగా చెప్పాలంటే ఉద్యోగస్తులు పోరాటాలు చేసిన మోసం రైతులకు వచ్చింది అది 1000 ఎకరాల చెరువు దాంట్లో ఏ కాలం లేదు సార్ దానికి ఎక్కడ ఒక కాలువ కనీసం ఒక మోటార్ ఎందుకు ఆల్రెడీ మధ్యకాల పరిస్థితి కూడా మరి దారుణం అయిపోయింది చెరువులు ఎండిపోతుంది తీసుకోపోదాం సార్ ఆడికి నీళ్ళు చేపలు పెట్టలేదు సార్ జీవనోపాధి లేదు 9 సంవత్సరాలలో దాదాపు మత్స్యకారులు మంచి జీవనోపాధి పొందారు మంచిగా అంతే కుటుంబాలు బాగా పిల్లలు మంచిగా పూజించుకోరు ఈ కనీసం వచ్చి 3 నెలలు ఆల్రెడీ మొత్తం ఎండిపోయినాయి ఒక్కొక్క మన సంవత్సరం వచ్చి 200 గ్రాములు కూడా కాలేదు మరి దారుణం